హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ స్పేస్ ఐర్లాండ్. గైస్, మనం ఈ వీడియోలో అంటే ఇప్పుడు మీరు చాలా వరకు పాజిటివ్ సీన్ ఉంటారు ఐర్లాండ్ అనగానే. అంటే మీరు ప్లాన్ చేసినప్పుడు, రీసెర్చ్ చేసినప్పుడు లైక్ ఇక్కడ జాబ్స్ గురించి కానీ ఇవన్నీ మీ ఓన్ రీసెర్చ్ చేసి ఉంటారు. చాలా వరకు పాజిటివ్ సీన్ ఉంటారు. లేకపోతే కన్సల్టెన్సీస్ అయితే ఆబ్వియస్లీ పాజిటివ్గానే చెప్తాయి. అండ్ కొంతమంది స్టూడెంట్స్ నుంచి నో ఇక్కడ రావద్దు, ఆల్రెడీ ఫిల్ అయిపోయిందని వినుంటారు. సో ఈ రెండింటి మధ్య ఏది నిజం అనేది టాలీ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. అదే రీజన్ అనమాట. సో మనం పాజిటివ్స్ కాకుండా, అంటే అందరు చెప్పే పాజిటివ్స్ కాకుండా, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా పాజిటివ్స్ చెప్పాను. వాటితో పాటు అసలు ఛాలెంజెస్ ఏమేమి ఫేస్ చేస్తాం అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఫస్ట్లీ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో మనం ఈ ఇయర్లో చేస్తుంది 2026లో. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ బికాస్ గైస్ లాస్ట్ ఇయర్ వాజ్ వండర్ఫుల్ ఇయర్ ఫర్ అస్. ఎందుకంటే మీరు మన పేజ్ గ్రో అవటం కానీ మీ సపోర్ట్ ఇట్ ఈస్ లైక్ ఎ గుడ్ ఇయర్ అనమాట నాకు. సో హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్. అండ్ ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఛాలెంజెస్ గురించి మాట్లాడితే నేను ఐర్లాండ్ వచ్చి 5 years అయిందనమాట. సో ఈ 5 yearsలో నాకు ఏవి ఛాలెంజెస్గా అనిపించినాయి అనేది మనం ఈ వీడియోలో చెప్తాం. సో ఫస్ట్ థింగ్ వెదర్ గైస్. సో ఇక్కడ వెదర్ ఆల్మోస్ట్ అంత వింటరే ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీకు కోల్డ్ వెదర్ కానీ పడకపోతే సో మీరు ఒకసారి ఆలోచించాలి. బికాజ్ ఐర్లాండ్లో ఆల్మోస్ట్ వింటరే, ఒక ప్రాపర్ సమ్మర్ అనేది ఉండదు. హార్డ్లీ 2-3 months చూస్తారు. మిగతాదంతా మనలాగా కాదు, వింటర్ కూడా చాలా ఫ్రీజింగ్ అనమాట. సో ఒకవేళ మీకు కనుక దీనికి రిలేటెడ్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇట్స్ బెటర్ టు స్కిప్ ఐర్లాండ్. అండ్ యాక్చువల్గా ఫస్ట్ పాయింట్ ఇది చెప్పాలి, జాబ్ మార్కెట్ గురించి. ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా మన వాళ్ళు ఆలోచించే జాబ్ మార్కెట్ గురించి. ఫ్రెషర్స్కి నిజంగానే ఐర్లాండ్లో కష్టమే. సో మీరు చాలామంది నుంచి ఉంటారు, మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా, స్కిల్స్ లేకపోయినా కానీ మాస్టర్స్ చేసి వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రాంగ్ స్టెప్ అనమాట. సో మీరు ఒకవేళ ఏ కోర్స్ తీసుకోవాలన్నా కానీ ఫస్ట్ దానికి రిలేటెడ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే, ఎక్స్పీరియన్స్ ఉంటే 200% బెటర్ అనమాట. సో బికాజ్ మోస్ట్లీ ఇక్కడ జాబ్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకే దొరుకుతుంది. అండ్ ఫ్రెషర్స్కి దొరకాలంటే వాళ్ళకి స్కిల్స్ ఉండాలి. దాంట్లో కూడా చాలా కష్టం. అంటే ఐ మీన్ లైక్ కొన్ని బిగ్గర్ కంపెనీస్ నుంచి ఇంటర్న్షిప్ రోల్స్ కానీ లేకపోతే గ్రాడ్యుయేట్ రోల్స్ కానీ దొరుకుతాయి, కానీ అది చాలా కష్టం. సో బట్ యూ షుడ్ బి రెడీ. మీరు ఏ కోర్స్ అయితే తీసుకున్నారో, లేకపోతే ఏ డొమైన్లో అయితే మీరు కెరీర్ వెళ్దాం అనుకుంటున్నారో, సో దాంట్లో స్కిల్స్ మాత్రం డెవలప్ చేసుకున్న తర్వాతే మాస్టర్స్ చేయండి. అండ్ మాస్టర్స్లో వచ్చాక నేర్చుకుందాం అని కానీ మీరు అనుకుంటే అది కంప్లీట్లీ రాంగ్ అనమాట. మాస్టర్స్లో నేర్చుకునేది ఏముండదు. మోస్ట్లీ ఈ అసైన్మెంట్స్ చేసుకోవటం, ఈ గ్రూప్ స్టడీస్ ఇలానే ఉంటుంది తప్ప మీరు నేర్చుకుందాం అనుకుంటే మాత్రం అది మిస్టేకే. సో జాబ్ మార్కెట్ కష్టం. సో స్కిల్స్ అన్నా ఉండాలి, లేకపోతే ప్రాపర్ ఎక్స్పీరియన్స్ అన్నా ఉండాలి. లేకపోతే ఇక్కడ సస్టైన్ అవ్వటం చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళే జాబ్స్ రాక ఎక్స్టెన్షన్స్ అని చాలా కష్టపడుతున్నారు. సో ఐర్లాండ్ వచ్చే ముందు ఇది ఖచ్చితంగా ఆలోచించుకోండి. నేను కన్సల్టెన్సీ వర్క్ చేస్తాను, గైడ్ చేస్తాను, బట్ స్టిల్ ఫ్యాక్ట్ అయితే ఇదే గైజ్. అండ్ కమింగ్ టు ద థర్డ్ థింగ్, మనం ఆల్రెడీ వెదర్ గురించి మాట్లాడాం. అండ్ కమింగ్ టు ద థర్డ్ థింగ్, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ హాస్పిటల్స్ గురించి మాట్లాడాలి, హెల్త్ సర్వీసెస్ గురించి. ఇక్కడ హాస్పిటల్స్ ద వర్స్ట్ అనమాట. సో దీని గురించి ఎవరు అపోజ్ చేసినా ఐ డోంట్ కేర్ అనమాట ఇక్కడ. ఎందుకంటే నేను లైవ్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో మన దగ్గర ఉన్నట్టు హాస్పిటల్స్ ఉండవు. ఎందుకంటే ఇక్కడ మేబీ ట్రీట్మెంట్ బాగా చేస్తారేమో, బట్ డిలేడ్ ప్రాసెస్ అనమాట. ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలంటేనే చాలా టైం పడుతుంది. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ జీపీ అని ఉంటారనమాట, జనరల్ ప్రాక్టీషనర్ అంటారు మన దగ్గర క్లినిక్స్ లాగా. ఇక్కడ ఎవ్రీ టైం మనం జీపీ విజిట్కి మనం 50 నుంచి 60 euro పే చేస్తాం. పే చేసి వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మన హెల్త్ చూపించుకొని, లేదు ఈ హెల్త్ ఇష్యూకి హాస్పిటల్లో వెళ్ళాలంటే అతను లెటర్ రాసిస్తాడనమాట. ఆ లెటర్ తీసుకొని మనం వెళ్తాము. మోస్ట్లీ మనం గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తాము. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటంటే ఎమర్జెన్సీ అయితేనే ఆల్మోస్ట్ ఒక 7-8 hours మీ చేత వెయిట్ చేయించి తర్వాత ట్రీట్మెంట్ చేస్తారు. అలా కాకుండా లేదు దీనికి అపాయింట్మెంట్ మీద తీసుకోవాలంటే అపాయింట్మెంట్ ఇస్తారు. అది కొన్ని మంత్స్ తర్వాత ఉంటుంది. సో ఈ లోపు నువ్వేమైపోయావు అనేది కూడా దే డోంట్ కేర్. అలా కాకుండా మీకు ఇండియాలో లాగా ఇమీడియట్ ట్రీట్మెంట్ కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి, విచ్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఒకవేళ మీకు సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉండి ఐర్లాండ్లో ఉంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడే మనం ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కవర్ అయ్యేలాగా తీసుకుంటే అట్లీస్ట్ మీకు ఏదైనా వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద థర్డ్ థింగ్ అనమాట. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ థింగ్, ఇది నెగ్లిజిబులే, ట్రాన్స్పోర్టేషన్. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే
సో ఏ చిన్న ప్లేస్ నుంచైనా డబ్లిన్కి ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది, అండ్ డబ్లిన్ నుంచి ఏ చిన్న ప్లేస్కైనా ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది. కానీ ఈ మధ్యలో కనెక్టింగ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది చూసావా, అది చండాలంగా ఉంటుంది. అంటే చిన్న చిన్న కౌంటీస్ నుంచి వెళ్ళాలన్నా కూడా బస్సెస్ అన్ని చోట్లకు ఉండవు, అండ్ టైమింగ్స్ కూడా టైమింగ్స్ కూడా సెట్ అయిన టైమింగ్స్ ఉంటాయి. అంటే ఇది ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు నేను కూడా ఒక కౌంటీలో ఉంటాను. సో ఇక్కడి నుంచి అన్ని రూట్స్కి బస్సెస్ లేవు, అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఈ బస్సులు నమ్ముకోవటం వర్స్ట్ థింగ్. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడికి వచ్చాక ఒకవేళ మీరు ఏదైనా మెయిన్ సిటీస్ లైక్ డబ్లిన్ కానీ లిమ్రిక్లో కానీ ఉంటే దట్స్ ఫేర్, మీకు ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది. అలా కాకుండా బయట ఎక్కడన్నా ఉండాలంటే కార్ ఖచ్చితంగా ఉండాలి. సో కార్ తీసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, దాంట్లో ఏముంది అనుకోవచ్చు. ఇక్కడ కార్ తీసుకోవాలంటే ద మేజర్ థింగ్ ఇన్సూరెన్స్ అనమాట. కార్ ఇన్సూరెన్స్ విచ్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. మనం కార్ తీసుకోవాలంటే కార్ ఇన్సూరెన్స్, ట్యాక్స్, ఎన్సిటీ ఈ 3 చూసుకోవాలి. దీని గురించి మనం సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీడియో చేద్దాం. బట్ ట్రాన్స్పోర్టేషన్ అయితే అంత బాగోదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఐర్లాండ్కి వచ్చే ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటారు, వాళ్ళంతా అబ్రాడ్ అంటే ఐర్లాండ్ స్కై రైజ్ బిల్డింగ్స్ అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఐర్లాండ్లో కేవలం ల్యాండ్స్కేప్స్ తప్ప ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇలాంటివి ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఇది పీస్ఫుల్ కంట్రీ, అండ్ మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ పీస్ ఉంటుంది అనమాట. సో అండ్ ఒకవేళ మీకు ఒక పాష్ కల్చర్ అలా కావాలంటే, అలా ఆలోచిస్తే మాత్రం ఇది కొంచెం బోరింగ్ కంట్రీయే. సో మీరు ఇక్కడికి వస్తున్నారంటే ఇమాజిన్ ఇట్ ఈజ్ కైండ్ ఆఫ్ విలేజ్ లాగా అనిపిస్తుంది మీకు. ఈ ల్యాండ్స్కేప్స్ చూస్తానికంతా బాగుంటుంది. సో ఒకవేళ మీరు ఆ మైండ్ సెట్తో వస్తే దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్. యూఎస్ కానీ యూకే కానీ అలాంటివి బాగుంటాయి తప్ప ఐర్లాండ్ అనేది చాలా చిన్న కంట్రీ, దాంట్లో ల్యాండ్స్కేప్స్ ఇలా ఉంటాయి. సో ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఐర్లాండ్ ఎందుకు రావాలి అని ఏదన్నా ఉంటే, దెర్ ఈజ్ వన్ పాయింట్. ఐర్లాండ్ ఎందుకు రావాలంటే పిఆర్ ప్రాసెస్, స్ట్రైట్ పిఆర్ ప్రాసెస్ అనమాట. క్లియర్ పాత్ ఉంటుంది. అంటే మీకు ఓవరాల్గా జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం. ఆ జాబ్ తెచ్చుకుంటే ఆబ్వియస్లీ లైఫ్ సెట్ అయిపోతుంది, ఎందుకంటే వితిన్ 21 monthsలో మీకు పిఆర్ వస్తుంది. సో ఆల్మోస్ట్ మీరు ఏ కంట్రీతో కంపేర్ చేసుకున్నా ఇది కష్టం. అంటే ఇలా పిఆర్ ఎవరెవరు. సో వితిన్ 21 monthsలో పిఆర్ వస్తుంది. అండ్ ఇక్కడ పాస్పోర్ట్, ఐరిష్ పాస్పోర్ట్ ఇస్ ద ఐ థింక్ టాప్ 5లో ఉంటుంది పవర్ఫుల్ పాస్పోర్ట్లో. అరౌండ్ 157 కంట్రీస్ అంత యాక్సెస్ ఉంటుంది. సో ఈ 2 మేజర్ పాయింట్స్ కన్సిడర్ చేసుకొని మీరు ఐర్లాండ్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ వేరే కంట్రీస్తో పోల్చుకుంటే ఇక్కడ గన్ కల్చర్ ఉండదు, పీస్ఫుల్ కంట్రీ. సో దీస్ ఆర్ ద పాయింట్స్ గైస్. సో దీన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. అండ్ ఒకవేళ ఎవరన్నా ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది, కన్సల్టెన్సీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంటే నాతో ఇంకేమన్నా గైడెన్స్ కావాలంటే, మీకు ఏ విధమైన గైడెన్స్ అయినా, సో వర్క్ వీసా గురించి తెలుసుకోవాలన్నా లేకపోతే స్టూడెంట్ వీసా గురించి అయినా కానీ మన ఇన్స్టాగ్రామ్ సందీప్ స్పేస్ ఐర్లాండ్ ఉంది, దాంట్లో నాకు టెక్స్ట్ చేయండి. నేను 1 or 2 days అయినా నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. ఎవ్రీ మెసేజ్కి నేను రెస్పాండ్ అవుతా. ఐ విల్ సీ యూ దేర్. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ యాజ్ వెల్. సో షేర్ దిస్ video to your friends who are planning their journey for masters in Ireland, and I will see you in the next informative video. Till then, signing off. Bye.